నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ భద్రతకు అమెరికా నుంచి పెను ముప్పు పొంచి ఉంది. భారత్ చుట్టూ ఉన్న సముద్రంలో అమెరికా జలాంతర్గాలు పొంచి ఉన్నాయి. ఏ క్షణమైనా సరే భారత్ యుద్ధ నౌకలపై విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ భయంకరమైన సత్యం అమెరికా ఇరాన్ యుద్ధం సందర్భంగా తేటతెల్లమైంది. మాట వినకుంటే క్షణాల్లో భారత్ను కట్టడి చేసే కుటీల పన్నాగంతో అమెరికా ఉంది. భారతదేశం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొని వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చేసి ముంచేయడం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా జలాంతర్గాములు భారతదేశం చుట్టూ పొంచి ఉన్నాయనే భయంకరమైన సత్యం ఈ ఘటనతో తేటతెల్లమైంది. మరోవైపు భారతదేశానికి చెందిన దాదాపు 37 నౌకలు వివిధ ప్రాంతాల్లో సముద్ర జలాల్లో చిక్కుకొని పోవడం ఆందోళన కలిగిస్తుంది. భారత్ను ఏ క్షణమైనా సరే సర్వనాశనం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. పక్కలో బల్లెంలాగా భారత్ భూభాగం చుట్టూ బాంబుల వలను పేర్చింది. ఇప్పటికే భారత శత్రుదేశమైన అమెరికాకు అన్ని విధాల అండదండలు అందిస్తున్న అమెరికా అవసరమైతే ఏకంగా ఇండియాపై దాడికి సిద్ధంగా ఉంది. ఇరాన్ యుద్ధ సందర్భంగా భారత్కు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న కుట్ర బయటపడింది. విశాఖపట్నంలో భారత్ నిర్వహించిన నౌకల ప్రదర్శనలో పాల్గొని వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకకు అమెరికా జలాంతర్గాములు భారత్ భూభాగానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో పేల్చేసి ముంచేశాయి. 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 బహుళ పక్ష నావిక విన్యాసాల్లో పాల్గొనడానికి ఫ్రిగేట్ దేనా అనే పేరుగల ఇరానియన్ యుద్ధ నౌక ఫిబ్రవరి 18న భారతదేశంలోని విశాఖపట్నంకు చేరుకుంది. ప్రదర్శనలో పాల్గొన్న యుద్ధ నౌక తిరిగి ఫిబ్రవరి 25న 130 మంది నావికలతో భారతదేశం నుండి బయలుదేరింది. హిందూ మహాసముద్రం గుండా తిరిగి తమ దేశం వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను మార్చి 4న భారత్, శ్రీలంక దేశాల నడుమ అమెరికా జలాంతర్గాములు పేల్చేశాయి. తర్వాత ఆ నౌకను సముద్రంలోనే ముంచేశాయి. ఈ ఆకస్మిక దాడిలో చాలా మంది నావికులు మరణించారు. కొద్ది మందిని శ్రీలంక తీర ప్రాంత నావిక దళం రక్షించగలిగింది. ఇరాన్పై ప్రస్తుతం అమెరికా దేశం ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఇరాన్ యుద్ధ నౌకను తమ దేశం అంతం చేసిందని అమెరికా తన చర్యను సమర్థించుకుంటుంది. కానీ కథ అది కాదు. ఇది భారతదేశ భద్రతకు భారీ ముప్పు ఉందని చెప్పే కీలకమైన సంఘటన. అమెరికా జలాంతర్గాములు దాడి చేసింది ఇరాన్ యుద్ధ నౌక మీదనే కావచ్చు, కానీ ఆ యుద్ధ నౌక భారతదేశ ఆహ్వానం మేరకు విశాఖపట్నం వచ్చింది. ఆ యుద్ధ నౌక యుద్ధం చేయడానికి రాలేదు. ఆ యుద్ధ నౌక భారతదేశానికి అతిథి నౌక. కేవలం ప్రదర్శనలో పాల్గొనడానికి మాత్రమే వచ్చిపోతున్నది. యుద్ధంలో పాల్గొనని యుద్ధ నౌకను అమెరికా ముంచేసింది. ఇక అన్నిటికంటే ఆందోళన కలిగించే అంశం ఇరాక్ యుద్ధ నౌకపై దాడి జరిగిన ప్రదేశం. ఈ దాడి ఇరాన్ సమీపంలోని సముద్ర జలాల్లో జరగలేదు. అమెరికా సముద్ర జలాల్లో జరగలేదు. అమెరికాకు 2000 మైళ్ల దూరంలోని హిందూ మహాసముద్రంలో జరిగింది. అమెరికా జలాంతర్గాములు ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసిన ప్రాంతం భారత్కు చేరువలో ఉంది. భారతదేశానికి దక్షిణ సరిహద్దు అయిన హిందూ మహాసముద్రంలో శ్రీలంక పట్టణమైన గాలేకు కేవలం 75 కిలోమీటర్ల దూరంలో జరిగింది. అంటే అమెరికా జలాంతర్గాములు భారత్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో పొంచి ఉన్న విషయం ఈ సంఘటనతో తేటతెల్లమైపోయింది. ఇవాళ ఇరాన్ యుద్ధ నౌకను పేల్చేసినట్టు రేపు సమయం వస్తే భారతదేశానికి చెందిన యుద్ధ నౌకలను కూడా అమెరికా జలాంతర్గాములు చాలా తేలిగ్గా పేల్చేయగలవన్న సందేశం వ్యక్తమవుతుంది. కేవలం హిందూ మహాసముద్రం కాకుండా తూర్పున ఉన్న బంగాళాఖాతం, పశ్చిమాన ఉన్న అరేబియా మహాసముద్రంలో కూడా అమెరికా జలాంతర్గాములు లెక్కలేనన్ని ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా ముంచేసిన సంఘటన భారత ప్రభుత్వానికి తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ప్రస్తుతానికైతే అమెరికా చర్యను భారత్ సమర్థించడం లేదు, వ్యతిరేకించడం కూడా లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం విషయంలో మొదటి నుంచి అవలంబిస్తున్న తటస్థ వైఖరినే భారత్ ఈ అంశంలోనూ కొనసాగిస్తుంది. కానీ భారతదేశంలోని ప్రతిపక్షాలు, శ్రీలంకలోని ప్రతిపక్షాలతో పాటు ఇరాన్ ప్రభుత్వం ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించాయి. అమెరికా సముద్ర జలాల్లో ఆటవికంగా ప్రవర్తిస్తుందని, మొత్తం ప్రపంచ సముద్ర జలాల అన్నిటిపై అమెరికా అక్రమంగా ఆధిపత్యం చెలాయిస్తుందనేది ఇరాన్ ఆరోపిస్తుంది. భారత్, శ్రీలంక దేశాల మధ్య ఉన్న సముద్ర జలాల్లో అమెరికా విజయవంతంగా వార్ ఆపరేషన్ చేయగలడం రెండు దేశాలకు ఏమాత్రం మంచిది కాదని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు, ఆ ప్రతిపక్ష ఎంపీ
నామల్ రాజపక్స ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యావత్ భారత ఉపఖండంలోని దేశాలన్నిటి భద్రతకు సంబంధించిన అంశమన్నారు. మరోపక్క అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా నౌకలు అనేకం వివిధ ప్రాంతాల్లో సముద్ర జలాల్లో చిక్కుకొని పోవడం ఆందోళన కలిగిస్తున్నది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం జెండాలు ఉన్న 37 నౌకలు హార్ముజ్ జలసంధి తదితర ప్రాంతాల్లో నిలిచిపోయాయి. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1109 మంది నావికులతో కూడిన సుమారు 37 భారత జెండా కలిగిన నౌకలు పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ సమీప ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఇటు అమెరికా అటు ఇరాన్ సముద్ర జలాల్లోని నౌకలపై కూడా బాంబులు వేస్తుందన్న భారత నౌకల భద్రతపై ఆందోళన నెలకొంది.